వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి గ్రామంలో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మహిళలు ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వార్షిక రుణ మరియు జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయడం, ప్రతి గ్రామంలో కనీసం ఒక పారిశ్రామికవేత్తను సృష్టించడం లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరంలో స్థానిక సైన్స్ పార్క్ సమావేశ మందిరంలో జిల్లా సమైక్య ఆధ్వర్యంలో 2026-27 వార్షిక రుణ మరియు జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక తయారీపై శిక్షణ మండల సమైక్యల సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి మాట్లాడారు. కోవిడ్ అనంతరం విద్యార్థుల్లో గ్రహణ శక్తి, నేర్చుకునే విధానంలో కొంత వెనుకబాటు కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్ఎల్ కార్యక్రమం ద్వారా 1 నుండి 5వ తరగతి విద్యార్థుల్లో అండర్స్టాండింగ్ పెంపొందించడం ప్రధాన లక్ష్యమని వివరించారు. చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో కూడా కొంత వెనుకబాటు ఉందని అన్నారు. అయితే దీనికి ఉపాధ్యాయుల్ని లేదా పాఠశాలల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదని, ఇంటి వాతావరణం, కోవిడ్ ప్రభావం వంటి పలు కారణాలు కలిసి ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యం నాయుడు, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పీడీ ఎస్ సుభాష్ని, లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు కందికట్ల అరుణ కుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ గురించి చెప్పారా మీకు పిఓ గారు, డిఓ గారు, టీఓఎస్ఎస్. ఇప్పుడు మన స్కూల్లో అంటే టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాను. మన స్కూల్లో పిల్లలు అంటే కోవిడ్ కారణాల వల్ల కానీ ఏదైనా కారణం వల్ల కానీ చాలా లెర్నింగ్ గ్యాప్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, సెకండ్ స్టాండర్డ్ పిల్లలు, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు దీనితో మాట్లాడుతుంటే బేసిక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్స్ కూడా మనం చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలకి అంటే ఈసారి గవర్నమెంట్ కూడా జిఎఫ్ఎల్ అనే కాన్సెప్ట్ తో వచ్చింది. అంటే కంపల్సరీగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అనేది. సో ఒక అక్షరం చదవడం కానీ, ఒక వర్డ్స్ చదవడం కానీ, రాయడం కానీ, మ్యాథ్స్ అండర్స్టాండింగ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చిన్నవి కూడా మన వాళ్ళకి గ్యాప్స్ వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు. మనం అన్ని కూడా టీచర్ల మీద తోయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక టీచర్ 40 పిల్లలు చూసుకోవడం కష్టమే. సో అదొక సమస్య ఉంది. రెండోది ఏంటంటే వచ్చిన పిల్లలు కూడా ఇంట్లో రకరకాల సమస్యల వల్ల కూడా మనకి ఒక 100 రోజులు స్కూల్కి రావాలంటే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా ఇటు ఇంటి సైడ్ కానీ, ఇటు స్కూల్ సైడ్ కానీ కారణం ఏదైనా సరే పిల్లలకు మాత్రం సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లో వెనకబడుతున్నారు. సో మనం కనుక ఈ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో పిల్లోడు ఫస్ట్ క్లాస్ కాన్సెప్ట్ అర్థం కాకుండా సెకండ్ క్లాస్ కి వెళ్తున్నాడు. సెకండ్ క్లాస్ లోనే అండర్ కాన్ఫిడెంట్ గానే ఉంటున్నాడు. థర్డ్ లోనే అండర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫోర్త్ లోనే అదే కాన్ఫిడెన్స్ లేకుండా అది నాకు ఇది ఎలాగ అర్థం కాదులే అని చెప్పి అదర్వైజ్ పిల్లడు చాలా యాక్టివ్, వాడు బాగా పరిగెడతాడు, ఆటలాడతాడు, అన్ని చేస్తాడు. కానీ ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, ఎక్కడో మధ్యలో ఏదో ఒక ఇయర్ లో వచ్చిన గ్యాప్ వల్ల కాన్ఫిడెన్స్ తన 10th వరకు చదువులోనే యాంగిల్లోనే ఒకలాంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి గురి అవుతున్నాడు అనమాట.